హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఏపీ టెట్లో కానీ మార్క్ టెస్ట్లలో కానీ రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్నే నేను డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ సెకండ్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఎగ్జామ్లో ఇటువంటి టైపే వస్తున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఇవి చాలా ఈజీ, ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో 5 మరియు 10 రెండింటిచే భాగించబడే సంఖ్య ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 5 మరియు 10 రెండింటి చేత భాగించబడే సంఖ్య. ఫ్రెండ్స్, ఇది కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనకు భాజనీయత సూత్రాలు గుర్తుండాలి. 5 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి అంటే, ఒక్కట్ల స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నెంబరు 5 చేత నిశేషంగా భాగించబడుతుంది. 10 యొక్క భాజనీయత సూత్రము ఒక్కట్ల స్థానంలో 0 ఉన్నట్లయితే అది 10 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో ఇక్కడ 5 మరియు 10 ఈ రెండింటి చేత భాగించబడాలి అంటే ఒక్కట్ల స్థానంలో 0 అయితే ఉండాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఒక్కట్ల స్థానంలో 0 ఉన్నది ఆప్షన్ 3. 45,880 అనేది 5 మరియు 10 రెండింటి చేత నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ వన్, ఒక తోటలో 3/8 వంతు కొబ్బరి చెట్లు, 1/8 వంతు మామిడి చెట్లు ఉంటే మిగిలిన చెట్ల భాగం. ఫ్రెండ్స్, ఇది మొత్తం ఒక వంతు అనుకుంటాం. ఇందులో 3/8 వంతు కొబ్బరి చెట్లు ఉన్నాయి, 1/8 వంతు మామిడి చెట్లు ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేసి మొత్తం భాగం 1లో మనం మైనస్ చేయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కసాగు 8 వస్తుంది. ఇక్కడ కసాగు 8 కాబట్టి పైన ఉన్నటువంటి నెంబర్స్ని డైరెక్ట్గా మనం యాడ్ చేయవచ్చు. 3 + 1/8 అంటే 4/8. 4 1 జా 4 2 జా. సో ఇప్పుడు కొబ్బరి చెట్లు మరియు మామిడి చెట్లు ఎంత భాగం అంటే 1/2 వంతు ఉంటాయి. సో మిగిలిన చెట్ల భాగం కావాలి అంటే ఈ 1లో నుంచి 1/2ను మనం తీసివేయాలి. 1 - 1/2 అంటే ఇక్కడ 2 1 జా 2, 2 - 1/2. 2లో నుంచి 1 తీసేస్తే మనకు 1 వస్తుంది. కాబట్టి 1/2 అనేది ఆన్సర్. అక్కడ మిగిలిన చెట్ల భాగము ఆప్షన్ 2 1/2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లీపు సంవత్సరం ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని నెంబర్స్లో కూడా చివరిగా 2 zeros అయితే ఉన్నాయి. ఇలా చివరిలో 2 zeros ఉన్నప్పుడు లీపు సంవత్సరం ఏదని కనుక్కోవాలి అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం 400 చేత భాగించాలి. సో 400తో భాగించినప్పుడు మనకు శేషం అనేది 0 వస్తే అది లీపు సంవత్సరం అవుతుంది. ఇక్కడ 1500 అనేది 400తో భాగిస్తే శేషం 0 రాదు. 1700లో కూడా 0 రాదు. అదే 2000లో అయితే శేషం అనేది 0 వస్తుంది. 400 5 జా 2000. సో అందుకనేసే 2000 అనేది లీపు సంవత్సరం. నెక్స్ట్ వన్, ఒక జత బూట్లు 450 రూపాయలు, దానిపై 6% అమ్మకపు పన్ను విధించిన కట్టవలసిన బిల్లు మొత్తం ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ బూట్లు అయితే 415, కానీ దాని మీద అమ్మకపు పన్ను 6% విధించారు. సో ఇప్పుడు మనం మొత్తం ఎంత బిల్లు పే చేయాలి అంటే 100% 450 అవుతుంది. మనం ఎక్స్ట్రా 6% అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇది 106% అవుతుంది. సో 100% 450 అయినప్పుడు 106% 450 కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. 106/100 ఇంటూ 450. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2 జా 10, 5 9 జా 45, 2 1 జా 2, 2 5 జా 10, 2 3 జా 6. సో 53 × 9. 53 × 9 చేస్తే మనకు 477 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 477. నెక్స్ట్ వన్, మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం.
అంక మధ్యమం అంటే సూత్రము రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. మొదటి 5 సరి సంఖ్యలు అన్నారు కాబట్టి 2, 4, 6, 8, 10 ఇవి మొదటి 5 సరి సంఖ్యలు. అంక మధ్యమంకి ఫార్ములా రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో వీటన్నింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. రాశుల సంఖ్య అంటే ఇవి 5 కదా, సో బై 5 చేయాలి. 30/5, 5 1 జా 5 6 జా 30. సో ఆన్సర్ ఆప్షన్ 4 6. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం 6. నెక్స్ట్ 1 4x డిగ్రీస్ మరియు 6x డిగ్రీలు పూరక కోణాలు అయితే x విలువ. ఫ్రెండ్స్ ఇక్కడ పూరక కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్ అవుతుందో ఆ రెండు కోణాలను మనం పూరక కోణాలు అని పిలుస్తాము. ఇక్కడ 4x + 6x = 90 డిగ్రీస్ అవుతుంది. 4x + 6x ఎంత అవుతుంది అంటే 10x. 10x = 90, x = 90/10. 10 1 జా 10 9 జా 90. సో x విలువ 9. సో ఆప్షన్లో లేదండి, x వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ 1 ఒక బస్సు 690 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటలలో చేరుకుంది. బస్సు యొక్క సరాసరి వేగం ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ వేగానికి ఫార్ములా దూరం బై కాలం. ఇక్కడ దూరం 690 కిలోమీటర్లు, కాలము 30 గంటలు. సో 690/30. 0 0 క్యాన్సిల్. 3 1 జా 3 2 జా 6, 3 3 జా 9. సో ఆన్సరు 23 km/h. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 తండ్రి మరియు కొడుకు యొక్క వయసుల మొత్తం 65 మరియు వాటి వయసుల భేదంకు రెట్టింపు 50 అయిన తండ్రి వయసు. ఫ్రెండ్స్ ఇక్కడ తండ్రి వయసు x అనుకుంటాం, కొడుకు వయసు y అనుకుంటాం. తండ్రి మరియు కొడుకు వయసుల మొత్తము 65. సో x + y = 65 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వయసుల భేదముకు రెట్టింపు 50. వయసుల భేదం అంటే x - y, రెట్టింపు అంటే 2 అండి. 2 × x - y = 50. మనకు కావాల్సింది x - y = 50/2 చేస్తే 25 వస్తుంది. సో దీన్ని మనం x + y = 65లో నుంచి తీసివేయాలి. సో x - y = 25. ఇక్కడ ఈ విధంగా మనం తీసేసినప్పుడు పైన ప్లస్ ఉంటే కింద మైనస్ వస్తుంది. ఇక్కడ -y ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ +x ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ +x -x ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పటికీ కింద ప్లస్ ఉంది కదండి. సో ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి. 2y అవుతుంది. 2y = 65లో నుంచి 25 తీసేస్తే మనకు వచ్చేటువంటిది 40. 2y = 40. మనకు కావాల్సింది y = 40/2. సో y వాల్యూ 20. y వాల్యూ 20 అండి. సో ఇక్కడ మనకు తండ్రి వయసు కదా కావాల్సింది. తండ్రి వయసు అంటే x, y వాల్యూ ఎంత వచ్చింది 20. కాబట్టి x + y = 65లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే y = 65 - 20 వస్తుంది. సో 65లో నుంచి 20 తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 45. సో తండ్రి వయసు ఆప్షన్ 3 45 సంవత్సరాలు. నెక్స్ట్ 1 గురుకోణం. ఫ్రెండ్స్ గురుకోణం లేదా దీనికే మరొక పేరు అధిక కోణము. సో 90 నుంచి 180 డిగ్రీల మధ్య ఉన్నటువంటి కోణాన్ని గురుకోణం అంటాం. ఇందులో ఆన్సరు ఆప్షన్ 3 225 డిగ్రీలు అనేది గురుకోణం అవుతుంది. 180 డిగ్రీస్ అనేది సరళ కోణము. ఒక కోణం విలువ 180 డిగ్రీస్ ఉంటే ఆ కోణాన్ని సరళ కోణం అని అంటాము. ఒక కోణం విలువ 90 డిగ్రీస్ ఉంటే ఆ కోణాన్ని లంబ కోణం అని పిలుస్తాము. కోణం విలువ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ మధ్య విస్తరించి ఉంటే దానిని అల్పకోణం లేదా లఘు కోణం అని పిలుస్తాం. సో 60 డిగ్రీస్ అనేది అల్పకోణం అవుతుంది. నెక్స్ట్ 1 ఒక కోణం విలువ 50 డిగ్రీలు అయితే దీని సంపూరక కోణం ఎంత? ఫ్రెండ్స్ సంపూరక కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుందో ఆ రెండు కోణాలని మనం సంపూరక కోణాలు అంటారు.
ఈ సంపూరక కోణాల్లో ఒక కోణం విలువ 50 degrees అని ఇచ్చారు. మరొక కోణం విలువ కనుక్కోవాలి అంటే 180 degreesలో నుంచి 50 degrees మనం తీసివేయాలి. సో 180 - 50 130. సో ఇక్కడ ఇచ్చినటువంటి కోణానికి సంపూరక కోణం ఆప్షన్ 1 130 degrees. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.